కలుగునుగాక. ప్రభునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. మనసారా మీకు నేను వందనం చెల్లిస్తున్నాను. ఎందుకో తెలుసా, మిమ్మల్ని చూడటం కంటే, మీతో కలుసుకోవడం కంటే, మీతో సంతోషం పంచుకోవడం కంటే గొప్ప భాగ్యం నాకేమీ లేదు. మనసు ఎప్పుడు కూడా ఊళ్ళో లేదు ఏంటంటే, మీరు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు కలుసుకుంటామా, నేను వచ్చి మిమ్మల్ని ఎప్పుడు కలుసుకోవాలా అని మనసు ఊళ్ళోతా ఉంది. కానీ కొన్ని పరిస్థితులను బట్టి మరి నేను మీ ఇళ్ళకి వచ్చినా కూడా మీకు సంతోషమే కానీ ఒక భయం ఉంది కదా. భయం ఏం లేదా? నేనంటే నిజంగా చెప్పండి, నీ వంటి నాకు భయం లేదని చెప్పండి. లేదా దేవుని అయితే మీ ఇళ్ళకి వస్తాను. మీరు భయం లేకపోతే మీ ఇళ్ళకి తప్పకుండా వస్తాను. వచ్చి ఇప్పుడు వాడిని దర్శిస్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుని మహిమ కలుగుగాక. మరి జ్ఞాపకం చేసుకున్నామండి. యేసుక్రీస్తు వారు కూడా ప్రజలను కలుసుకోవటానికే ఆయన ఎంతో సంతోషంగా బయలుదేరారు కదా. పరుగు తీశారు. ఆయన పరుగు తీసుకుంటూ వెళ్ళాడు తన బిడ్డలు కలుసుకోవటానికి. ఎవరిని కలుసుకోవటానికి? ధనవంతులనా? ఎవరిని? అది పేదవారిని, రోగులను, దిక్కులేని వారిని, భర్త లేని వారిని, తల్లిదండ్రులు లేని వారిని కదా, అనాథమైన బిడ్డలను, నిరుపేదలు ఆదుకోవడానికి ఆయన పరుగు తీశాడే. దేవుని మహిమ కలుగునుగాక. జ్ఞాపకం చేసుకున్నాను. కాబట్టి యేసయ్య మనసు మనం కలిగి ఉందని కూడా నేర్చుకున్నామండి. ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే, దేవుని బిడ్డలమైన మనము రానండి. దేవుని బిడ్డలమైన మనము ఎలా ఉండాలి? దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలి? అదే మన అంశం. దేవుని బిడ్డలైన మనము ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అని మనం ప్రశ్న వేసుకుంటే దీనికి జవాబు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడిగాను అనుకోండి, వరుసను అడుగుతా ఉంటే మీరేం చెప్తారు? మీ మనసులో ఉండి చెప్తారు. అవన్నీ వాస్తవాలే. కానీ ఈరోజు ఒక అంశం చెప్పడానికి ప్రభువును ప్రేరేపించారు. ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్నామండి. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో బైబిల్ తీయండి. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం బైబిల్ తీయండి. అక్కడ ఏముందంటే, ఒక మాట చదివించబోయే ముందుగా మీకు ఒక మాట చెప్తాను. ఈ లోకంలో మరి ఉన్నటువంటి వారు మరి గర్వపడేవారు చాలా మంది ఉంటారండి. గర్వపడతారు. ఇప్పుడు దేవుని బిడ్డైన వారు గర్వపడతారా? ఏమండి? దేవుని బిడ్డని గర్వపడతారా? అసలు దేవుని బిడ్డ గర్వమే, అహంకారం ఉందా? అసలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మహిమ కలుగుగాక. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడు తన బిడ్డలైన మనతో మాట్లాడబోతున్నారా, లేదా వీధులు వీళ్ళతో మాట్లాడబోతున్నాడా? మనతోనే మాట్లాడబోతున్నాడు. జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో గర్వపడేవాడు చాలా మంది ఉంటారంట. అయితే దేవుని బిడ్డలో వాడు కూడా గర్వపడతారు. ఎందుకంటే ఇప్పుడు దేవుని బిడ్డ అయినటువంటి వారు పేదవారు ఉన్నారనుకోండి, వాళ్ళు గర్వపడటానికి ఏముంటది? ఏముండదు. దేవుని బిడ్డలోనే ధనవంతులు ఉన్నారనుకోండి, వారు గర్వపడటానికి అవకాశాలు ఉంటాయి. మాకు కార్లు ఉన్నాయి, మాకు బంగ్లాలు ఉన్నాయి, మాకు భూములు ఉన్నాయి, మాకు బ్యాంకు బ్యాలెన్స్ ఉంది అని గర్వపడటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరి ఉన్నతమైన స్థానంలో మంచి డాక్టర్లు, మంచి రాజకీయ కోల్పోయిన వాళ్ళు అనుకోండి, వాళ్ళని బట్టి కూడా మాకు ఒక ఎంత గర్వం ఉంది. మాకేంది, మా రాజకీయ నాయకుడు మా బాబాయ్, మా వాళ్ళు అని చెప్పేసి గర్వం, ధనాన్ని బట్టి గర్వం జ్ఞాపకం చేసుకున్నాను. అయితే ఈరోజు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, గర్వపడేవారు బైబిల్ భాష ఏంటంటే అది సేమ్ అంటున్నాడు. అక్కడ గర్వపడేవాడు దేని బట్టి గర్వపడాలంట? అది ఈరోజు మనం నేర్చుకోబోయేది. దేవుని బిడ్డలమైన మనము దేని బట్టి గర్వపడాలి, దేని బట్టి అతిశయించాలి, అది దాని కింద మనకు అంశం ఏం చెప్పాను కదా. దేవుని బిడ్డలు మనము ఎలా ఉండాలి చదువుకున్నారండి. 10వ అధ్యాయం బైబిల్ తీసారా? 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 17 చదువుకుందామా? చదువుకున్నాను.
అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ఆగిపోదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తా ఉందంటే, భక్తుడు ఏం రాస్తున్నాడంటే, దేవుని దగ్గర కూర్చొని దేవుని యొక్క నేర్చుకుని భక్తుడు అన్నాడు కదా. అతిశయించువాడంటే గర్వించువాడు దేన్ని బట్టి గర్వించాలంటే ప్రభువునందు మాత్రమే నువ్వు గర్వపడాలి అంటున్నాడు ఇక్కడ. అంటే అర్థమేంటిది? ప్రభువును కలిగి ఉన్నందుకే నువ్వు ఒకంత గర్వం కలిగి ఉండాలి. కానీ నీకేదో ఉందని, నీకు అందం ఉందని, చదువు ఉందని, ఐశ్వర్యం ఉందని, బంగారం ఉందని నీవు అతిశయింపకూడదు అంటాడు ఇక్కడ. దేవుని బిడ్డల లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ. దేవుని బిడ్డలైన వారు వారికి ఉన్నా లేకున్నా మధ్యస్థంలో ఉన్నా ఎలా ఉన్నా కూడా వాళ్ళు గర్వపడాల్సిన దేవుడనంటే సృష్టికర్త అయిన దేవుని కలిగి ఉన్నాను, అదే నా గర్వం. ఆయన నాకు తండ్రి, ఆయన నాకు తోడుగా ఉన్నారు, ఇదే నా గర్వము. అంటే గర్వం అంటే ప్రాధాన్యత గర్వం అని కాదు, జ్ఞాపకం చేసుకున్నాడు. అది మనసులో ఉంచుకొని గర్వం అంటే ఏంటిది? రాజకీయ నాయకులు బంధువులైతే, డాక్టర్లు బంధువులైతే, వాడు ఉన్నత బంధువులైతే వాడు ఒక ఇంత గర్వం ఫీల్ అవుతూ ఉంటారు. అక్కడ పైకి పెద్ద కనపడినట్టు కనిపించినట్టు ఉండకపోయినా వాళ్ళ మనసులో ఒక ఇంత గర్వం కనపడతా ఉంటుంది. అయితే మనం కూడా దేని బట్టి గర్వించాలంటే ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారు? ప్రార్థన వచ్చే వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళకేముంది, వీళ్ళ దగ్గర ఏముంది కదా అనుకుంటారు. కానీ మనకి ఏముందో ఎంత ఉందో వాళ్ళకి తెలియదు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, ఎవరైనా నీవు గర్విస్తున్నావా, నీ మనసులో గర్వం ఉందంటే అది ఉన్నదాన్ని బట్టి కాదు, కానీ ప్రభు నాకున్నారని, దేవదేవుడు నాకు తోడుకున్నారని చెప్పేసి నీవు అతిశయించాలంటాడు. మళ్ళీ చదువుకున్నాడు అన్నమాట. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. అతిశయింపాలి. ప్రభుని బట్టి మరి మనం ఎందుకు గర్వపడాలి? ప్రభుకి ఏంటంట? ప్రభు ఉన్నోడికి మనకి కష్టాలు జరుగుతూ వస్తున్నాయి, తిరుగులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి కదా, అవునండి. మనకి మరి రకరకాల బలహీనతలు వస్తున్నాయి. మరి ఏంటి మనకి? జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని మహిమ కలుగుగాక. దీనికి అనుబంధంగా ఒక మాట మీకు చూపించాలనుకుంటున్నాను. ఎందుకు ప్రభువుని బట్టి మనకు గర్వం ఉండాలంటే ఆ మాట చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23 తీసుకుందామా? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం బైబిల్ తీయండి ఒకసారి. ఇక్కడ 23, 24 అధ్యాయాలు చదువుకుందామండి. నేను చదువుతానండి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నారు అంటే, యెహోవా అంటే ఎవరు? సృష్టికర్తన దేవుడు. ఆయన మాట్లాడుతున్నారు, నేను సెలవిస్తున్నాను అంటున్నారు. ఏం సెలవిస్తున్నారు ఆయన? జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఇక్కడ దేవుడే చెబుతున్నాడు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇర్మియా ప్రవక్త. ఇర్మియా ఎవరండి? ప్రవక్త. ఆయన పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు. ఆయనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా నేను చెబుతున్నాను రాయి అని అంటే ఆయన రాయడానికి ఇష్టపడుతున్నాడు, రాస్తున్నాడు ఇక్కడ. అప్పుడు చెబుతున్నాడు కదా, ఏమని చెబుతున్నాడు? ఇదిగో నీ దేవుడు నేను సృష్టికర్త, నేను మాట్లాడుతున్నాను, నీకు సెలవిస్తున్నాను. ఏమని సెలవిస్తున్నా అంటే, ఇదిగో మనుషులకు జ్ఞానం ఉందని చెప్పేసి వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు గర్వపడకూడదు అంటాడు. ఏమండి, అర్థమవుతుందా? నా మాట వినండి. వస్తేనేమో చూడండి, రాదు నా వైపు చూడండి, ఏం పర్వాలేదు. కావాలి మీ తర్వాత చెప్పేసి మీకు ఇస్తాను. జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకంలో చాలా మంది జ్ఞానం ఉన్నారండి. అయితే బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? ఒకంత గర్వం కలిగి ఉంటారు. ఇప్పుడు మనకి జ్ఞానం ఉందా లేదా చెప్పండి? దేవుని దగ్గర రాకుండా మనకి జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం ఉంది? లోక సంబంధ జ్ఞానం ఉంది, అవునా? మరి ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన ఏ జ్ఞానం ఉంది? దైవ జ్ఞానం మనం కలిగి ఉన్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది దైవ జ్ఞానాన్ని బట్టి నువ్వు గర్వపడద్దు అని మాట కాదు, కానీ లోక సంబంధమైన జ్ఞానాన్ని బట్టి నీవు బాగా సంపాదించేవాడు ఉంటారండి, సంపాదన లేనివాడు ఉంటారు. సంపాదన బాగా ఉన్నవాడు, సంపాదన లేనివాడు చూసి ఏమంటారు? ఎక్కడెక్కడ మాట్లాడతారు, ఒక గర్వం చూపిస్తామంటారు. అప్పుడు ఈ పేదవాళ్ళకి ఏమనిపిస్తుంది? మనసులో బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకు గర్వపడాలంటే లోక సంబంధమైన గర్వము పక్క మనిషి బాధ పెడుతుంది, పక్క మనిషి దిగజారుస్తుంది,
వారు కన్నీరు పెట్టడానికి కదా, దిగులు పెట్టడానికి, మనసులో వేదన చెందడానికి కారణమవుతుంది. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, అదిగో ఏదో జ్ఞానం ఉందని తెలివిగా మాట్లాడే వెళ్ళగా దాన్ని బట్టి నువ్వు కలవపడకూడదు అన్నాడు ఇక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత ఏమన్నాడు ఇంకా, ఏమంటున్నాడు ఇక్కడ, జ్ఞాపకం చేసుకున్నామండి. ఇక్కడ జ్ఞాని తన జ్ఞానం పెట్టి కూడా మరి గర్వపడకూడదు, అతిశయించకూడదు. తర్వాత సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. సూర్యుడు అంటే ఎవరండి? సూర్యుడు అంటే ఎవరు? బలవంతుడు, బాగా యుద్ధ నేర్పరి. జ్ఞాపకం చేసుకున్నాం. యుద్ధం బాగా చేయగలడు, కత్తి బాగా తిప్పగలడు, అంబులు బాగా వేయగలడు, స్వరత్వం ఉంది. కానీ దాన్ని బట్టి కూడా చేయకూడదు. ఎందుకని? మరి అది చేసిన తర్వాత ఎందుకు గర్వపడకూడదు? మంచి టాలెంట్ ఉంది అతనికి, మంచి తెలివి ఉందిగా, యుద్ధాభ్యాసం ఉందిగా, సూర్యుడని అందరూ పిలుస్తున్నారుగా. నీలాగా ఎవరు యుద్ధం చేయలేరు, నీ ముందు ఎవరు నిలవలేరు అని అందరూ పొగుడుతున్నారుగా. గర్వం నాకు ఏమొచ్చింది? అయినా కూడా గర్వపడకూడదు. దేవుడు నాకు మహిమ కలుగునుగా. జ్ఞాపకం చేసుకున్నాం, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. తరువాత ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ అంటున్నాడు. తర్వాత ఐశ్వర్యవంతుడు అన్నాడు, జ్ఞాపకం చేసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాడండి? ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి ఏం చేయకూడదు? గర్వపడకూడదు, అతిశయింపకూడదు. ఎందుకని? అందుకే బైబిల్ ఒక మాట ఉందండి, ఏముందంటే దేవుని బిడ్డలమైంద ఉన్నవారు లేనట్టుగా బ్రతకాలంట. ఉన్నవారు ఎలా ఉండాలంటే లేనట్టుగా ఉన్నారంట. మరి లేని వారు ఎలా ఉండాలంట? ఉన్నట్టుగా బతకాలంట. దేవుడే చెప్పాడు అక్కడ, నాకు ఏమీ లేదే అని వాళ్ళు దిగులు పడకూడదు, ముందని చెప్పేది వాళ్ళు గర్వపడకూడదు. ఎందుకని? నీకు ఉన్నా రేపు తీసుకెళ్ళేది ఏమీ లేదు. నువ్వు లేకున్నా అయ్యో నేను ఒట్టిగా బాధపడేది ఏమీ లేదు. రేపు ఈ లోక యాత్ర ముగిసిన తర్వాత ఇద్దరు కూడా ఒట్టి చేత వెళ్ళేవాళ్ళే అంటారు. ఐశ్వర్యవంతులైనా నిరుపేదలైనా ఐశ్వర్య అక్కడ ఆదాయం ఉన్నవారు ఆదాయం లేని వారు ఒక్కటే చెప్తారు. అంటే ఇది మానవుల అస్థిరత్వం అంటాడు అక్కడ భక్తుడు అంటాడు. ఇక్కడ మానవులు అస్థిరులు, వాళ్ళు సంపాదించిన కానీ వాళ్ళు కలిగింది కానీ ఏది వాళ్ళతో రాదు అంటాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ భక్తుడు కొన్ని మాట రాశాడు. ఏం చెప్పాడంటే, మానవులను నువ్వెప్పుడు పొగడకూడదు, మానవ మహిమ అస్థిరమైనది. మానవుల ఐశ్వర్యము కానీ, మానవుల బలము కానీ, మానవు తెలివితేటలు కానీ, మానవులు ఏదైనా సరే అస్థిరమైనది ఏంటిది? కొద్ది కాలం నుండి వెళ్ళిపోయేది. జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మహిమ కలుగును గాక. దీనికి అనుబంధంగా ఒక మాట జ్ఞాపకం చేసుకున్నామా? 49:17 కీర్తన గ్రంథం. 49:17 కీర్తన గ్రంథం. 17 కీర్తన గ్రంథం. అందుకు చెప్తాడు ఇక్కడ మానవులు అస్థిరులో చెప్పడానికి. ఇక్కడ ఏం చెప్తాడు? ఏం చెప్పారమ్మా? 49 అదిగో మానవుల అస్థిరులు ఇక్కడ చెప్పాడు కదా. అదేంటంటే ఇక్కడ ఇదిగో మానవుడు చనిపోయినప్పుడు ఏమీ తీసుకొని పోలేడు. జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటాడు, వారు అనగా మనుషులు చనిపోయినప్పుడు ఏమీ కొని పోరు, వాని ఘనత వాని వెంట దిగదు. వాళ్ళు ఎంత పేరు ప్రఖ్యాత కలిగినా ఏం చేసుకున్నా కూడా నాదో అనుకుంటారే కానీ ఆ ఘనత వాటితో పాటు వెళ్ళదు అంటారు ఇక్కడ. అందుకే నువ్వు ఇంతలో కనపడేంతలో మాయమైపోయి నీకెందుకు గర్వం అంటాడు దేవుడు. మరి దేని పెట్టి గర్వపడాలంట? దేవుడు పెట్టే గర్వపడాలంట. ఎందుకని? మనం ఇన్మే చదువుకున్నాం. మనిషి ఎలా ఉండాలంట? గర్వపడ. ఏ విషయం గర్వపడకూడదు? ఐశ్వర్య విషయంలో కానీ, శరీర విషయంలో కానీ, జ్ఞాన విషయంలో కానీ దేవుడు గర్వపడకూడదు అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు చూపిస్తున్నాడు, మనుషులు వాళ్ళంతా ఇదేనా వాళ్ళ వెంట తీసుకునే ఘనత కానీ ఐశ్వర్యం ఏమీ లేదు కాబట్టి కాదు అన్నాడు. మరి దేవుని బట్టి మనం గర్వించాలి అని అంటే మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఇక్కడికి వెళ్దాం, ఇర్మియా గ్రంథంకి వెళ్దాం. ఇర్మియా గ్రంథము
9వ అధ్యాయము 24 చదువుతున్నాడు. ఇక్కడ అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే అతిశయింపవలెను. ఎందుకు దేవుని బట్టి అతిశయించాలంట? ఎందుకంట భూమి మీద ఏం చేస్తాడంట ఆయన? ఏం చేస్తాడు? భూమి మీద కృప చూపుతున్నాడు. భూమి మీద కృప చూపేది ఏంటిది? కృప అంటే తెలుసు కదండి. కృప అంటే ఏంటిది? అర్హత లేని వారిని స్వంతులుగా చేశాడు. కృప అంటే ఏమిటి? ఇగో నువ్వు పీల్చే గాలి ఉచితకిస్తున్నాడు, దానికి బిల్లు లేదు. అది ఎవరు ఇస్తున్నారా? ఎంత గర్వపడేవాడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా మనం పీల్చుకునే ప్రాణవాయు ఇస్తాడా? అది దేవుడికి ఉచితంగా మనకి ఇచ్చిన బహుమానము. అది కృప. వర్షము డబ్బులు పెట్టి మనం డబ్బులు పెట్టి వర్షాలు కురుస్తున్నాయా లేకపోతే వర్షాలు కురుస్తున్నాయా? దేవుడే ఉచితంగా కృప చూపించి వర్షాలు కురిపిస్తున్నాడు. భూమిలో పంట ఎలా పడుతున్నాయి? భూమిలో విత్తనమైతే మనిషికి తెలుసు, కానీ అది పెంచడానికి డబ్బులు ఖర్చు పెట్టి పెరగట్లేదు. జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రీతిగా మనం త్రాగే నీరైనా, పీల్చే గాలైనా, తీసుకున్న ఆహారమైన ప్రతిది కూడా దేవుడు ఈ భూమి మీద కృప చూపించి మనం బ్రతకడానికి మనలు అని సమకూర్చాడే. ఆయన మనం కలిగి ఉన్నందుకు అక్కడ మనం కనపడాలి. ఒకప్పుడు నువ్వు నాకు తెలియదు, నా శక్తి మీద, నా బలం మీద, నా తెలివితేట మీద ఆధారపడ్డానయ్యా. నువ్వు కృప చూపించే దేవుడు నాకు అర్థం అవ్వలేదయ్యా. నువ్వు కృప చూపిస్తేనే ఈ మానవులు సర్వజనులు బ్రతుకుతున్నాయి, మేము కూడా బ్రతుకుతున్నాము. అది తెలుసుకునే భాగ్యం ఇచ్చావు ప్రభు అని చెప్పేసి ఆ ప్రభును తెలుసుకోవడానికి ఇచ్చిన భాగ్యత మనం ఏం చేయాలండి? గర్వపడాలి. నా ప్రభు నాకున్నారు, నా తండ్రి నాకున్నారు, నాకే కీడు రాదు అని మనకుంటారు. ఆ ప్రభు మనకు ఆగదు అని ఇందాక సాక్షి చెప్పింది. దేవుని కృపే. రాజుల గ్రంథంలో ఉంది కదా, 3.5 సంవత్సరాలు ఏలియా ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ మనుషులతో పాపం చేసి మీరు చేసిన మేలులు మర్చిపోయి మీరు తిరుగుబాటు చేస్తున్నారు, కాబట్టి 3.5 సంవత్సరాల వర్షం పూర్వకం ఆపేసేయండి అని చెప్పేసి ఒక భక్తులు ప్రార్థన చేసి దేవుడు ఆపేశాడండి. అప్పుడు ఎవరు పోషించబడ్డారంట? ఒక పేద విధవరాలు ఆ కరువులో పోషించబడి, ఆమె పోషించబడమే కాదు, తన బంధువుల సేపు మొత్తాన్ని కూడా ఎంతమంది తన ఇంటికి వచ్చారో కొన్ని వేల మందిని బతికించిన ఆ కరువులని అలా పోషిస్తున్నాడు దేవుడు. కృతజ్ఞత. ఇప్పుడు ఆమె చూపినటువంటి కృప మనం చూపించట్లేదా? మనందరి మీద దేవుడు ఆయా రీతిగా ఆయా సమయాల్లో మన కృప చూపిస్తూనే ఉన్నారు. జ్ఞాపకం చేస్తూ దేవుడు కనుక అందుకే అతిశయించువాడు అనగా గర్వించువాడు, దేని బట్టి గర్వించువాడు అనగా అంటూ ఇక్కడ దేవుడే జ్ఞాపకం చేస్తున్నాడు కదా. భూమి మీద కృప చూపుచున్నటువంటి దేవుని బట్టి మనం అతిశయించాలి. తర్వాత నీతి న్యాయములను జరిగించుచున్న దేవుడు ఆయననే. ఏమండి, ఈ భూమి మీద నీతి న్యాయములు ఉన్నాయంటే ఎవరి వల్ల దొరుకుతుంది? ఇది నీతి, ఇది యథార్థత, ఇది పరిశుద్ధత అని ఎవరు నేర్పితే ఈ మానవుడు నేర్చుకున్నాడు? దేవుడు నేర్పితే నేర్చుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడి విషయాలు దేవుడి చాలా నేర్చుకోవచ్చండి. ఇప్పుడు మనంతా కూడా హిందువులు చూసినటువంటి వాళ్ళమే. మనం కూడా ఏమంటారంటే, అబ్బాయి అందరూ ఒకటేలే, అందరు చెప్పేది ఒకటేలే అంటా ఉంటారు. నిజమేనా? అందరినీ మంచి మాటలు చెప్పేది, అందరు న్యాయమైన మాట చెప్తారు. కానీ అసలు మనిషికి మాట నేర్పిన వారెవరు? అది మాట నేర్పింది ఎవరు? దేవుడు. ఇది తప్పు అని చెప్పింది ఎవరు? దేవుడు. ఇలా ఉండాలి న్యాయం చెప్పింది ఎవరు? దేవుడు. ఎవరు ఆశించమని చెప్పింది ఎవరు? దేవుడు. నువ్వు ఆశిస్తే దోచుకుంటే అన్యాయం అని చెప్పింది ఎవరు? దేవుడు. ఆ మాటని తీసుకొని బాగా అర్థం చేసుకొని అందరూ ఒకటే. అందుకే దేవుడు చెప్తాడు ఇక్కడ, ఇది ఎవరికి ఆపాదించడానికి హక్కు లేదు, అర్హత లేదు వాళ్ళకంతే. సృష్టికర్తగా దేవుడు ఒక్కనే మాత్రమే ఇది ఆపాదించడానికి, ఆయన గణపరచడానికి అర్హుడై చెప్తున్నాడు. అందుకు మనం గర్వించాలి. ఒకప్పుడు మనకు తెలుసా? మనకు తెలియదు. ఎవరు ఏ జీవితం నమ్మి పలుకులు ఇస్తాం.
ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, కుమారుడా నా బిడ్డలారా మీరు గర్వపడండి. దేని బట్టి? మీకు ఉన్నదాన్ని బట్టి కానీ లేదాన్ని బట్టి బాధపడద్దు, ఉన్నది గర్వపడద్దు. నేను మీకు తండ్రిగా ఉన్నందుకు, నేను సృష్టికర్తని మీకు తెలియజేసుకున్నందుకు, మీరు నా బిడ్డకుండా పిలవబడినందుకు, మిమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీరు గర్వపడమన్నారు. సృష్టికర్త అయిన దేవుడు నాకు తండ్రిగా ఉండడానికి దాన్ని మనం గర్వించాలండి. గర్విస్తున్నామా లేదా? చెప్పండి, గర్వపడుతున్నామా లేదా? ఎవరేం మాట్లాడలేదు. చెప్పండి, ఏం పక్కన చెప్పండి. అంటే గర్వించడం అంటే ఇట్లా ఇది సాక్ష్యం చెప్పడానికి కూడా ఒక విధంగా మనకి ఏమవుతుంది, కారణం అవుతుంది. ఇక్కడ దేవులో గర్వపడేవాడు సాక్షి చెప్పకుండా ఉండలేదు. వాడు సాక్షిగా నిలుస్తారు. నువ్వు ఎన్నైనా చెప్పాయా, మేము ప్రభుని నమ్మాము, నువ్వు ఏదైనా అనుకో, మేము ప్రభుని కలిగి ఉన్నాము, ఆయన సృష్టికర్త అని బలంగా చెప్పగలుగుతారు. అక్కడ దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంట, కింద రాయబడింది, జ్ఞాపకం చేసుకున్నారండి. దేవుడు నాకు మనం కలుగును గాక. ఇవి అదే చదువుకున్నాం. భూమి మీద ప్రభు చూపించే దేవుడని మనం గర్వించాలి. నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవా ఆయనని మనము గ్రహించి గర్వించాలి. ఈ భూమి మీద నీతి యథార్థాన్ని ఆయన ద్వారా వచ్చని మనం గర్వించాలి. అప్పుడు ఏం జరుగుతుందంట, అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా. ఎవరి ద్వారా సంతోషిస్తాడంట? ఇదిగో ఆయన చెప్పేసి ఎవరైతే గర్వంగా ఉన్నదాన్ని బట్టి కాకుండా దేవుడిని బట్టి ఎవరైతే గర్వంగా ఉంటారో, అతిశయిస్తుంటారో వాళ్ళని బట్టి దేవుడు ఏం చేస్తాడంట, ఆనందిస్తాడంట. మరి మనుషులు మన దేవుడి బట్టి మనం ఆనందిస్తున్నామండి, మన దేవుడి బట్టి సంతోషిస్తున్నాము, మన దేవుడి దగ్గర ఇష్టపడుతున్నాము, పరుగులు వస్తున్నాము బైబిల్ తీసుకొని, పాటలు పాడుకుంటున్నాం, ఆరాధన చేసుకున్నాం, అన్ని చేసుకున్నాం, మనకి ఎంతో సంతోషం ఉంది. మన దృష్టిలో లోకానికి ఎలా ఉంది? మరి మనమే ఇక్కడ గర్వపడుతున్నాము, నా దేవుడు నా చెప్పుకున్నాము, మన లోకం ఏమంటుంది? ఇచ్చోడు అంటుంది, వెర్రోడు అంటుంది, ఇలా బాగా ఎక్కింది అంటుంది, వీళ్ళు పోయి బాగా కలిసారంటున్నారు. అంటున్నారా లేదా? జ్ఞాపకం చేసుకున్నాను. అంటే చూడండి, ప్రభువులో గర్వించేవాడు సాక్షి నిలబడతాడు, సాక్షి నిలిచేవాడు లోకాన్ని కూడా వ్యతిరేకం ఉంటాడు. అయినా కూడా మనం తప్పేం చేయట్లా, మన అబద్ధాలు ఆటలా, ఎవరు మోసం చేయట్లా, ఎవరు ఆశించట్లేదు. దేవుడు ఎవరో మనం ఎవరు నేర్చుకుంటున్నాం, దేవుడి దగ్గర మనం ఎవరు నేర్చుకుంటున్నాం. దాన్ని బట్టి ఇంత నీతిని ఈనాడు నేను ఒక యథార్థంగా బిడ్డను యథార్థంగా నేను వచ్చానంటే, నీతిలో వచ్చానంటే దేవుడు కృపే అని మనకు అనిపిస్తాము. అనిపించగలండి? ఒకప్పుడు ఎలా ఉంది మనకి? ఒకప్పుడు జీవితం గుర్తు చేసుకుని మనకి ఏమనిపిస్తా ఉంది? ఒకప్పుడు అబద్ధాలు ఆడాము, బూతులు ఆడాము, మనతో కప్పం పెట్టుకున్నాము, రకరకాల ప్రవర్తించాము. అవన్నీ ఇప్పుడు గుర్తొచ్చి మనకి ఏమనిపిస్తా ఉంది? అందుకే రోమపతి అంటాడు, ఒకప్పుడు నీ జీవితాన్ని గుర్తు చేసుకుంటే నీకు సిగ్గు అనిపించట్లేదు అంటాడు. ఒకప్పుడు నీ పాత జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుని నీకు సిగ్గు అనిపించట్లేదా? దాన్ని బట్టి ఇప్పుడు దేవుడు తెలుసుకుంటాను, నీవు గర్వపడుతున్నావు, నీకు సంతోషం కాదా? దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంట, దేవుని బట్టి నేను ఇవాళ నీతిగల మాట మాట్లాడుతున్నానంటే నేను కొత్తలో అంటే 100% మనం యథార్థవంతులే కాదులేండి, 100% నీతిమంతులు కాదు కదా, 100% మనకేది రాలేదు. కానీ నేర్చుకుంటూ కొంతలో కొంత మనం సాధన చేస్తూ ఏమైతే అక్కడికి వస్తున్నామో ప్రభులోకి వస్తున్నాం. దాన్ని బట్టి ప్రభువా నువ్వు నేర్పించబట్టే నేను నేర్చుకుంటున్నానయ్యా, నేను ఇది ఉండగలుగుతున్నానని చెప్పేసి మనసులో ఆనందంతో సంతోషంతో ఆ మాట మనము చెప్పగలుగుతాం. దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంట, సంతోషిస్తున్నాడు. దేవుని సంతోషపెట్టే భక్తి అంటే మించింది లోకంలో లేదు. ఒక మాట చెప్పనా, కన్నబిడ్డలు తల్లిదండ్రులు సంతోషపెట్టి ఎలా ఉంటారండి? ఎలా ఉంటారు? వాడు చెప్తా సాక్ష్యం, నా బిడ్డలు బంగారాలమ్మ, మాకేమి లేకపోవచ్చు కానీ నా బిడ్డలు మా మాట నవదాటలు, నేను నా భార్య తల్లిగా నేను చెప్పిన మాట ఏది కూడా ధిక్కరించరు అని ఎంత గర్వంగా చెప్పుకుంటారో, ఎంత సంతోషం ఫీల్ అవుతారో. అవునా కాదా? అదే ఆ మాట వినకపోతే బాధ పెడతామంటే ఏం చేస్తారు? దుఃఖపడతారు, చెప్పుకోవడానికి కూడా బాధపడతారు. జ్ఞాపకం చేసుకున్నాను. అలాగే దేవుని ఎందుకు మనం గర్వించకపోతే మనకి ఎవరో ఉన్నారని
చుట్టాలు బంధువులు అయిన వాళ్ళు ఎవరెవరో మనకి ఏదైతే వాడమంటే మున్సిపాలిటీ మా వాళ్ళు ఉన్నారు, ఆ పోలీసు కాదు అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఇందాక మనం చదువుకున్నాం కీర్తనలో, ఏం చదువుకున్నాము? వాడు ఏమీ తీసుకుపోవాడు, మనుషులు బట్టి అతిశించడం ఏం లేదు, వాడి ఘనత కానీ వాడి యొక్క పేరు ప్రతిష్ట కానీ ఏం వెళ్ళవు. అది నీకు ఉపయోగపడేది కూడా తాత్కాలికమే. అదే సృష్టికర్త దేవుడు కలిగి ఉంటే నీకు ఏ టైంలో అయినా ఎల్ల వేళలా నీ జీవిత కాలం అంతా కూడా నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. ప్రభు చూపించే దేవుడు నాకు ఉన్నాడని చెప్పేసి మాటి మాటికి నువ్వు శుద్ధించుకోవడం అంతేనండి. గర్వపడటం అంటే అది చేసినప్పుడు శుద్ధించుకోవడం ఉండగలమా? ఆయన పాట పాడకుండా ఉండగలమా? ఆయన సరిగి రాక ఉండగలమా? ఉండగా అది దేవుడు కోరుతున్నాడు. అందుకే మనము అర్థమైందండి, దేని బట్టి గర్వపడాలి? ఉద్యోగం ఉందని గర్వపడాలి. గవర్నమెంట్ ఉద్యోగం ఉందని ఉద్యోగం ఉండొచ్చు, ఉద్యోగం ఉన్నది బతుకుతున్నారా? ఉద్యోగం లేదు బ్రతకట్లేదా? బ్రతికిస్తున్నాడు దేవుడు. వాళ్ళ దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే పిచ్చోడని వెర్రోడని ఏమి లేని రోట మీద సరిపాటే ఉంటుందండి. దేవుడు ఎవరో ప్రేరేపిస్తున్నాడు, ఏదో చేపిస్తున్నాడు, వాళ్ళ సహాయంగా బతికిస్తూనే ఉన్నాడు దేవుడు. ఇంత గొప్ప దేవుడు ఆయన. దేవుడు నాకు మహిమ కలుగుగా. కనుక మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఏంటంటే నీకున్న దాన్ని బట్టి నువ్వు ఎప్పుడు గర్వపడకూడదు. దేవుని బట్టి, సృష్టికర్తను బట్టి, ఆయన తండ్రిగా ఉన్నాడు బట్టి, నీతి న్యాయం యథార్థత కృప చూపించే దేవుని బట్టి మనం అతిశయపడాలి అని ఇలా మనం ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడంట. జ్ఞాపకం చేసుకున్నామండి. ఇంకా కొంతమంది మనం జ్ఞాపకం చేసుకున్నామా? ఆ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకున్నామండి. దేవుడు నాకు మహిమ కలుగుగాక. ఇక మనం అలా ఉంటే దేవుడు కూడా ఏం చేస్తాడంట? మనం మెచ్చుకుంటాడంట. దేవుడు మనం మెచ్చుకుంటాడంట. ఆ మాట కూడా చదువుకున్నామా? దేవుడు నాకు మహిమ కలుగుగాక. చదవండి. ఇక్కడ ప్రభు ద్వారా మెప్పు పొందిన వారు ఉన్నారు. ప్రభు ద్వారా మెప్పు పొందిన వారు ఉన్నారు. వాళ్ళు ఎవరు? పేదవాళ్ళ, ధనవంతుల? మనం చూసుకుంటే వాళ్ళని కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నామండి. దేవుడు నాకు మహిమ కలుగుగాక. ఒకసారి మత్తయి సువార్త 15:28 చదువుకున్నామా? మత్తయి సువార్త 15:28 అక్కడ ఒక స్త్రీని ప్రభు మెచ్చుకున్నాడంట. దేనికి మెచ్చుకున్నాడు? చదువుకున్నామా? 15:28 మత్తయి సువార్త. జ్ఞాపకం చేసుకున్నామండి. మత్తయి సువార్త 15:28 ఏముంది? ఇక్కడ అంటున్నాడు కదా, 15:28 చెప్పింది. జ్ఞాపకం చేసుకున్నాండి. ఎవరేమే చెప్తా ఇక్కడ. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసము గొప్పదన్నాడు. ఎవరంటే ఇక్కడ ఒక ఆమె తన బిడ్డకు బాగా ప్రభు దగ్గరకు వచ్చిందంట. వచ్చి ఏమంటుందంటే ఆమె, అయ్యా అక్కడ అందరికి బోధ చేస్తున్నాడు, శిష్యులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అందరూ ఉన్నారు, అడుగుతా ఉంది. మన దేశ విషయాలే తెలియని వాళ్ళు ఉన్నారు, ఏంటంటే జ్ఞాపకం చేసుకున్నాను. అడుగుతుంటే అక్కడ మీ కథలా చెప్తున్నాను. పైన వచ్చాను చాలా మంది కానీ చెప్తున్నాను. లేదంటే ఆమెకేమి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు ప్రభు. వెళ్ళిపోతా ఉంటే ఆమె ఏం చేసి ఎండబడింది. అయ్యా 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 నా బిడ్డ అయ్యా అంటే ఎడబడతాము. శిష్యులు చూస్తున్నారు, ప్రభు మాట్లాడలేదు, వెళ్ళిపోతాడు. ఎందుకు ప్రభు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు? ప్రభు కూడా గర్వం ఉంది. ప్రభు గర్వం లేదా? మరి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? మరి పలకుండా ఎందుకు వెళ్ళిపోతున్నాడు? అప్పుడు శిష్యులు అడిగారు, అయ్యా ఆ స్త్రీ ఎంటబడుతుందయ్యా, నన్ను బిడ్డకు బాగలేదంట, ప్రతినాడు వస్తుందయ్యా అంటే అప్పుడు అన్నాడు కదా, ఒక మాట అంటాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ నేను ఆహారము కుక్క పిల్లలు పెట్టడానికి రాలేదు కదా అని చెప్పేసి అక్కడ ఏదో మాట అన్నాడు. అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు నాకు మహిమ కలుగుగాక. ఆ మాటని కూడా అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. ఆ పైన ఉంటాయి కదా, జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె ఎంత పెడతా ఉంటే ఏం జరిగిందంట? 20 అందుకు ఆయన అంత ఒక్క మాట చెప్పలేదు, చెప్పి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినదయ్యా, కనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకున్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన బలివెంతకే గాని నేను ఎవరితో పంపబడలేదు. అయినను ఆమె వచ్చి ఆయన మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను.
ఆ మధ్యలో ఆడుకుంటున్నప్పుడు అప్పుడు అన్నాడు కదా, అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని ఒక్క పిల్ల వీడి ఉత్తమ కాదని చెప్పగా ఏమన్నాడు, అక్కడ మరొక మాట్లాడుతున్నాడు. అంటే నీకు ఇచ్చే దీవెనలు నీకు కాదు వేరే వారికి ఇవ్వడానికి వచ్చారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆమె ఆ భాషలో, అయ్యా నిజమే, యజమానులు తన బిడ్డలకి మంచి ఆహారము రొట్టె ముక్కలు బ్రెడ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు తినేటప్పుడు కింద పడిపోతాయి కదా, ముక్కలు ఉంటాయి కదా. నేను ఒక్క పిల్ల లాంటి దాన్ని అయ్యా, నా బిడ్డ నేను ఒక్క పిల్ల లాంటి వాడినయ్యా. ఆ పడినటువంటి ఆ ముక్కలైన ఆ కుక్కని దానికి ఎలా యోగ్యం కలిగిందో అలా ఇవ్వయ్యా అని పెట్టినాడు. ఎందుకంటే ఆమెలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో వాళ్ళందరూ తెలియజేయడం కోసము ఒక నిదర్శనం చూపిస్తూ అక్కడ చేశాడు. అప్పుడు ఎప్పుడైతే దిగజారి ఆ మాటలతో, అయ్యా అయ్యా కుక్కలంటావా నీ దగ్గరకు వచ్చి ఎంత చేస్తావా అని వర్షపెట్టి పోలేదు కానీ బతిలాడుకుంటా అక్కడ. అప్పుడు అంటాడు అక్కడ, అప్పుడు ఆయన అన్న మాట చేసిన మాట ఏమన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది మెచ్చుకున్నాడు. ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఆమె ఏం చేసింది, ప్రభుని వేడుకుంటుంది, ఘనపరుస్తుంది, బతిలాడుకుంటుంది. అప్పుడు ఎప్పుడైతే అలా అన్నాడు అప్పుడు ఆమె మెచ్చుకుంటున్నాడు ప్రభు. ఏమని, అమ్మా విశ్వాసము గొప్పది. అవునండి, అది ఆమెను పెట్టి సంతోషిస్తున్నాడు ప్రభు. ఈ విశ్వాసం చూడండి, మీరు నేర్చుకోండి అన్నట్టు అక్కడ శిష్యులు చెప్పాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన మనం గర్వపడతామో అతిశయపడతామో అప్పుడు ఆయన మెచ్చుకుంటామో అప్పుడు ఆయన మనం ఏం చేస్తాడు, మెచ్చుకుంటాడు. అలాంటి మంచి అనుకూలం మనం రావాలని ప్రభుత్వం దేవుని మహిమ కలుగునుగా జ్ఞాపకం చేసుకున్నాను. తర్వాత ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకున్నామండి. ఆ మాట చదువుకుందామా, మార్కు సువార్త 14 చదవండి. అక్కడ ఇంకొక ఆమె బేతనీ మరియా ఒక ఆమె 14:6. మార్కు సువార్త 14:6. మార్కు సువార్త 14:6. ఇక్కడ అంటాడు కదా, ఇక్కడ ఒక ఆమె కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నా అందుకు యేసు పిల్లను ఈమె జోలికి పోకుడి, ఈమె ఎందుకు తమలు పెట్టుతున్నారు, ఈమె ఆయన మంచి కార్యం చేసాను అన్నాడు. ఇక్కడ ఏమేం చేసింది, ఇక్కడ ఏమేం చేసిందంట, అక్కడ అక్కల గుడ్డి తీసుకొచ్చి యేసు క్రీస్తు వారు ఒక ఇంట్లో భోజనానికి పిలువబడి ఆడ భోజనం కుర్చీ మీద కూర్చున్నప్పుడు వెనక మాటగా ఒక స్త్రీ వచ్చి ఏం చేసింది, ఒక అత్తల గుడ్డి తీసుకొచ్చి దాన్ని మూత తీసి ఏం చేసిందంట, విలువ కలిగినటువంటి అత్తల గుడ్డిని తీసుకొచ్చి ఆయన ఎక్కడ పోసిందంట, పగలగొట్టని రాయబడింది. అత్తరు ఆయన తల మీద పోసను, ఆ సిట్టు తీసుకొచ్చి పైన పోసిందంట. ఇక్కడ ఆయన పైన పోసి ఎంత పోసింది ఏమో పై నుంచి కింద కారుతా ఉంది. చూసేవాళ్ళు ఏమన్నారు, అమ్మా ఏం పని అమ్మా ఈ పని, శుభ్రంగా ఇంత విలువైన తీసుకుని అమ్మితే మనకి ఎంతో డబ్బులు వచ్చాయి కదా, పేదవాళ్ళకి ఇచ్చేవాళ్ళం కదా, ఎందుకు ఆయన తల మీద పోసేవాళ్ళు అన్నారు అక్కడ అని ఆమె ఏం చేస్తున్నారు, రకరకాల మాట్లాడుతున్నారు. అప్పుడు అన్నాడు కదా, ఆమె మీరు ఏమనకండి, ఆమె నా కొరకు మంచి కార్యం చేసింది అని చెప్పేసి అక్కడ ఆ కనాను స్త్రీని ఏం చేశాడు, అక్కడ కనాను స్త్రీ కదా ఆమె, ఎవరైనా ఆమె బేతనీ మరియా చేసుకున్నాను అని. తర్వాత ఆమె ఏమంటాడు, అందుకు అంటారుగా 6వ వచనం, అందుకు యేసు ఇతను ఈమె జోలికి వెళ్ళకండి, ఈమె ఎందుకు తొందరపెడుతున్నారు, ఈమె ఆయన మంచి కార్యము చేశాను, వేరే ఎల్లప్పుడు మీతో ఉంటారు కానీ నీకు ఇష్టమైనప్పుడు వాళ్ళు చేయవచ్చు కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండను. జ్ఞాపకం చేసుకున్నామండి. ఏమి తన శక్తి కొలది నా భూస్థాప నిమిత్తము నా శరీరమును ముందుగా ఏం చేసి అభిషేకించింది. అక్కడ ఆమె మెచ్చుకుంటున్నాడండి. దేవుడు ఆయన మహిమ కలుగునుగాక. మెచ్చుకోవటం మెప్పు వస్తుంది. ఎవరైతే ప్రభుని ఘనపరుస్తారో, ఆయన అతిశయపడతారో, వారి సాక్షిగా ఉంటారో వారిని ప్రభు మెచ్చుకుంటారు. అక్కడ సంతోషిస్తారు. మరి ఈనాడు ఈ వాక్యం అంటే నీకు ప్రభు మెప్పు పొందాలని నీకు అనిపిస్తుందా? ఏమండి, ప్రభు మెప్పు పొందాలనిపిస్తుందా? జ్ఞాపకం చేసుకున్నాం. వాక్యం మనకు అలాగే అనిపించింది. ప్రభు మెప్పు పొందటం కాబట్టి మనకు గొప్ప భాగ్యం ఏముందండి? ప్రభు సంతోషంగా మనకి ఏం కావాలి? జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మహిమ కలుగుగాక. సరే, తర్వాత మరి ఇంకొక మాటలో పద్దామండి, ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మహిమ కలుగుగాక. అలాగే లూకా సువార్త 7 చదువుకున్నామా?
ఒక శతాధిపతిని కూడా ప్రభువు ఆయన మెచ్చుకుంటాడండి. ఆయన మెచ్చుకుంటాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. 7:9 ఒకసారి. 7:9. ఇక్కడ ఒక శతాధిపతి గురించి ప్రభు సాక్షి చెప్తున్నారు. ఏమని సాక్షి చెప్తున్నాడు ఆయన? ఇంత గొప్ప విశ్వాసం అన్నాడు. ఇక్కడ ఏది ఎంత విశ్వాసం ఆయన ఎవరంట? శతాధిపతి. జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే 100 మంది సైనికులకైనా అధికారి. ఆయన గురించి కూడా మనకు తెలుసు. కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు. ఏంటి జ్ఞాపకం చేసుకున్నాను. ఏం చెప్పాను? 7:9 ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే అక్కడ అంటాడు కదా, తన ఒక సైనికుడికి అక్కడ బాగలేదండి. ఒక సైనికుడు బాగలేకపోతే, ఒక సైనికుడు తన కింద పనిచేసే సైనికుడు బాగలేకపోతే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అక్కడ వెళ్ళాడు దగ్గరికి. వెళ్ళి ఏం చేశాడు? అయ్యా, నా దాసుడు, నా సేవకుడు, నా దగ్గర పనిచేసేటువంటి ఒక సైనికుడు బాగాలేదయ్యా, చనిపోయేట్టుకున్నాడు, నువ్వు వచ్చి బాగు చేస్తావా, నువ్వు బతికిస్తావా అన్నప్పుడు సరిపడా వస్తాను చెప్పి అంటాడు. సరే, ఆయన వస్తున్నాడు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, అప్పుడు యేసుక్రీస్తుని ఎవరు చేర్చుకున్నా కూడా వెలివేసే పరిస్థితి, ఆయన వాళ్ళ మీద శిక్ష విధించే పరిస్థితి ఉంది. అక్కడ మత పెద్దలు, శాస్త్రులు పరిస్థితి అలా ఉంది. అప్పుడు ఆయన భయపడి ఏమన్నాడంటే, అయ్యా, నువ్వు వచ్చింది మంచిదే, నా ఇంటి దాకా వచ్చావు, అయ్యా నీకు నమస్కారం అయ్యా, వందనాలయ్యా, ఒక్క మాట ఇక్కడ ఉండి నువ్వు పలుకయ్య, నీ దాసు బాగుపడ్డాడు అని ఒక మాట నువ్వు పలుకయ్యా, నా దాసు బాగవుతాడు, నువ్వు నా ఇంట్లోకి వస్తే నా వాళ్ళు నా మీద అధికారులు కూడుకోలయ్యా, నన్ను బాధ పెడతారయ్యా అని చెప్పేసి విశ్వాసంతో నువ్వు ఎక్కడ పలుకు అక్కడ నా ఇంట్లో నా దాసు బాగవుతాడని చెప్పినప్పుడు అప్పుడు చెప్పిన మాట అంటాడు కదా ప్రభు. అంటాడు, ఇతని విశ్వాసం గొప్పది అని చెప్పేసి అతను మెచ్చుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ధనమిస్తే మెచ్చుకున్నాడా? ఏమండి, బంగారం ఇస్తే మెచ్చుకున్నాడా? ఏమి మూట ఇచ్చాడు మెచ్చుకున్నాడు? ఒక బలమైన విశ్వాసము, మంచి నమ్మకం ఉంటే మెచ్చుకున్నాడండి. ఇప్పుడు చదువుకునే వాళ్ళందరిలో కూడా ఏంటి, ఒక మరియా విలువైంది పోసింది అన్నది కానీ జ్ఞాపకం చేసుకున్నాడు. నా ధనమిచ్చి మెచ్చుకునేవాడు కాదు, కానీ జ్ఞాపకం చేసుకున్నాడు. అట్లని చెప్పేసి బైబిల్ యోమనే దాని గురించి కాదండి, మనస్ఫూర్తిగా మనసారా ఆయన నిజదేవుడని, తండ్రిని మనం ఒకంత గర్వంతో ఆయన కనపరిస్తే ఆయన సంతోషిస్తాడు. అప్పుడు నీవు నా బిడ్డవని చెప్పేసి ఆయన మనల్ని మెచ్చుకుంటాడు. అది కావాలి మనకి. దేవుని మెచ్చుకునే అనుభవం మనం కావాలి. దేవుని గురించి గర్వపడే అనుభవం మనం రావాలి. ఎవరికి ఏదో ఉందని చెప్పేసి మనం బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కాలు తిరగవచ్చు, బంగ్లాలో ఉండవచ్చు, ఏమండి పాలు పోసి పాలు ఎత్తేటువంటి మంచి ఏమంటారు వాటిని మార్పులు ఉండవచ్చు, ఏమన్నా లేకపోవచ్చు. మన దేవుని బట్టి మనం గర్వపడి కనపరిచే వారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు అంటారు కదా, ఇతని విశ్వాసం గొప్పది చెప్పేసి అంటారు కదా, వెళ్ళు నీ దాసు బాగుపడ్డాడు. ఎప్పుడైతే ఆ మాట అంటాడో, వెళ్ళు నీ దాసు బాగుపడ్డానికి గబగబ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి అతను పడిపోయి ప్రాణభయిస్తూ ఉన్నట్టు ఏం చక్కగా హాయిగా పని చేసుకుంటూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకున్నాను. దేవుని ఆయన మెప్పు కలుగును గాక. యేసుక్రీస్తు మెప్పు కావాలనుకుంటున్నావా? ఇగో యేసుక్రీస్తుకి అంత కావాలనుకుంటున్నావా? అయితే ఆయన మెచ్చుకో, ఆయన బట్టి అతిశయించబడు, ఆయన సాక్షిగా ఉండు అని దేవుని వాక్యం సెలవిస్తాం. మరి ఇప్పుడు దేవుని మనం పోయి సాక్షి ఉండగలుగుతున్నామా? ప్రతి చోట యేసుక్రీస్తువే దేవుడు నేను నమ్మే చెప్పగలుగుతున్నామా? చెప్పండి, చెప్పలేకపోతున్నాం. ఎందుకని కాదు, వాళ్ళు ఏదో అంటారని భయం మనకి, ఒకంత భయం. అవును, అందులో కలిసారా, నువ్వు కలిసిందిగా అందరూ కలుగుతున్నావా అని ఏదో పెట్ట మాట అంటారు. వాస్తవమే కదా, అది భయపడతారు. అందుకన్నాడు కదా, వద్దు, మనం డబ్బులు కలిగినందుకే. ఒకసారి మీకు సాక్షి చెప్పాను, గుర్తున్నాం ఇప్పుడు రైల్లో నేను విజయవాడ గుంటూరు నుంచి నేను విజయవాడ వెళ్తున్నాను. వాడు కాకాని తోట దగ్గర ఒక ఆమె ఎక్కింది, పేదరాలు, పాత చీర కట్టుకొని ట్రైన్లో ఉంది. ఆ పక్క సీట్లో కూర్చొని నేను పక్కన కూర్చున్నాను. వాళ్ళు మొఖాన్ని పుట్టలేదు, బయట చేతిలో ఉంది. ఎదురు కూర్చుని వాళ్ళు ఎవరో నువ్వు ఏడబోతున్నావు, మొఖాన్ని పుట్టలేదు ఏది అంటున్నాను. అక్కడ ఏమి కాకాని తోటకి వెళ్ళేస్తున్నావు, ప్రభు దగ్గర పెడుతున్నావు అంటే మీ ప్రభుత్వ గొప్పవాడా? అవునయ్య, మా ప్రభు గొప్పవాడే అంటున్నాను అంటా ఉంది.
తర్వాత వాళ్ళు ముగ్గురు నా ఒక్కతే ఉంది తర్కవాదం పెట్టుకుని ఆమెను ఎప్పటికీ మాట్లాడుతున్నారు. వీళ్ళంతా దేవుడు కదా, ఆయనే దేవుడా అట్లా ఇట్లా రకరకాలుగాని ఇక ఆమెను మాట్లాడేవట్లా. ఆయన చేశాడు మీరు ఇది కూడా చేశాడు వాడు చేశాడు అని చెప్తా ఉన్నారు. ఇక చెప్పి ఆ మాట్లాడకపోతే ఇంకా అడ్డ జరిగింది ఆయన ఏమని, మీరు ఎన్నైనా చెప్పండి మా ప్రభు గొప్పవాడు, మీరు ఎన్నైనా మా ప్రభు గొప్పవాడు. చూసారా, అదిగో గర్వపడుతుంది ఆయన. నేను ప్రభుని కలిగి ఉన్నాను, నా ముఖాన్ని గుట్టు లేకపోవచ్చు, నా పాత చీర కావచ్చు, నా కలిగిన చెప్పులు కావచ్చు, నా జీవితం ఉంది చిన్న మీద సంచే కావచ్చు, నా ప్రభు గొప్పవాడు సాక్షి. ఎంత సంతోషిస్తాడు ప్రభు, అది కోరుతున్నాడు. దేవుడు నేను కలిగినగా జ్ఞాపకం చేసుకున్నాను. తరువాత మరి మనం అయిపోదామండి త్వరగా తగినంత అయిందో జ్ఞాపకం చేసుకున్నామండి. దేవుడు మనం కలిగినగాక మరికొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నామండి. తరువాత తీయండి, బైబిల్ తీయండి. ఇప్పుడు 7-9 చదువుకున్నాను. లూకా సువార్త, లూకా సువార్తలోనే మళ్ళా 7వ అధ్యాయంలోనే 28 చదువుకున్నామా? సరే వద్దండి. సరే, లూకా సువార్తలో 21:3 చదువు ఒకసారి. 21:3 చదవండి. అక్కడ ఒక ఆమె ఉందంట, ధనవంతురాలు. ఆమె గురించి సాక్షి చెప్పాడు. 21:3 అపొస్తలుల కార్యక్రమంలోనే 20వ అధ్యాయం 3వ వచనం. లూకా ఈ వేద విధవరాలు అందరికంటే ఎక్కువగా యేసునని ధనవంతురాలు కాదా? వేద విధవరాలు అందరికంటే ఎక్కువ ఎట్లా వేసింది? ఏం చెప్పానండి? 21:3 చదవండి. ఈ వేద విధవరాలు అందరికంటే ఎక్కువ యేసునని మీతో నిజంగా చెప్పుతున్నాను. ఏం వేసిందంటే అక్కడ జ్ఞాపకం మొదట చదువుకుందామండి. కానుక పెట్టిలో తమ కానుకలు వేయిస్తున్న ధనవంతులను ఆయన పాలన చూసాను. ఒక చోట ప్రభువారు విశ్రాంతి దినమున ఆయన వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత కానుకలు వేయమన్నారు. కానుకలు అందరూ కానుకలు వేస్తారు. ఉన్నవాళ్ళు ధనవంతులు కూడా వచ్చి కానుక వేస్తా ఉన్నారు. వేస్తా ఉన్న అందరినీ నిలబడి ఆడ చూస్తా ఉన్నాడు. చూస్తుంటే అందరూ వాళ్ళు కలిగినట్టు వేస్తున్నారు. కానీ 2వ వచనం, ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూసి ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. అదేంటి, ఎంత వేసిందంట? 2 కాసులు వేసిందంట. మరి ధనవంతులు ఎంత వేస్తారు? కొంత వేస్తారు, వేరే వేస్తారు. మరి ఏమంటే ఎక్కువ వేసినట్టు అంటే ఎలా ఎక్కువ వేసి కింద చెప్తున్నాడు. ఇది ఎలా ఎక్కువ అంటే చూడు, 4వ వచనం, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేశారు. కానీ ఏమే తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసిన వారితో చెప్పాను. ఏ వేసిందంటండి? ఆ 2 రూపాయల 2 కాసులే ఉన్నాయంట. అదేసి ఇంటికి తినడానికి ఏమీ లేదంట. కానీ ఉన్నమంతా కూడా వేసి సంతోషంగా వెళ్ళిపోయిందంట. మెచ్చుకుంటున్నాడు ప్రభు. ఇప్పుడు ఆ మెచ్చుకోవడానికి కారణం ఏంటి? నా ప్రభు గొప్పవాడు, నా ప్రభు కంటే ఎక్కువేమీ లేదు, ఆయనే నిజమైన దేవుడు అని ఎంత మనసులో ఒక గర్వం ఉంటే ఆ పని చేసినంటారు. జ్ఞాపకం చేసుకున్నాడు. అదిగో ఆయనే ఇస్తాడు, ఆయనే పోషిస్తాడు, ఆయన సహాయం చేస్తాడని చెప్పేసి ఆమె నమ్మటం వలన ఏం జరిగింది? 2 కాసులు ఉన్నాయంట. 2 కాసులు అంటే ఎంతో మనకు తెలియదు, కాసులు అన్నారు కదా. సరే, 2 రూపాయలు 20 రూపాయలు అనుకుందామండి. 20 రూపాయలు అనుకుందామండి. ఆ 20 రూపాయలు దగ్గర ఉప్పో పప్పో బియ్యం ఏమో వస్తాయి. ఇక ఏమీ లేదు అంత దగ్గర. వాళ్ళంతా సమృద్ధి వేశారు. ఏమంటే లేవేసింది కాబట్టి ఏమే గొప్పగా వేసిందని చెప్పేసి అక్కడ ప్రభు మెచ్చుకోవడానికి కూడా కారణాలు ఉన్నాయండి. ప్రభు నిన్ను మెచ్చుకుంటున్నాడా? ప్రభు మెచ్చుకునే కార్యం మనం జరుగుతున్నాయా? మనం ఎలా ఉంటున్నాం? ఆయన గొప్పవాడని, ఆయన బట్టి గర్వించేటువంటి, ఆయన గర్వించగల దేవుడు అని చెప్పి అనుకున్నప్పుడు నీ ఏది ఆగలిక ప్రథమ స్థానము ఆయనకే వచ్చింది, ప్రథమ స్థానం ఆయనకే వచ్చింది, ప్రథమ సమయానికే వచ్చింది, ప్రథమ అనేది మొత్తం ఆయనకే వచ్చేస్తుంది. అందుకే అక్కడ ఇది ఏం చదువుకున్నాము? అట్టి వాడు నేను ఆనందించేవాడు నేను ఉన్నాను. భూమి మీద ప్రభు చూపుచు
నీతి న్యాయం తెలుసుకున్న దేవాది దేవుడు యెహోవాని నన్ను పరిచయంగా తెలుసుకున్న వాటి ఎందుకు నేను సంతోషిస్తానని చెప్పాడు. ఆ రీతిగా మన సంఘాన్ని బట్టి మనల్ని బట్టి కూడా సంతోషించ దేవుడు కోరుతున్నాడు. జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మన కలుగుగాక జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఇందాక మరి మూలవాక్యం పొందామండి. ఇక్కడ ఆగిపోదాం. మూలవాక్యానికి వచ్చి ఒకటి మాట చెప్తాను, ఆగిపోదామండి. 2వ కొరింథీ పత్రికలో 10వ అధ్యాయం ఉన్నాం కదా, అక్కడ మరి ఇందాక ఒక మాట చదువుకున్నాము. ఎన్నో చదువుకున్నాం? 17వ చదువుకున్నాం కదా. ఇప్పుడు 18వ చదువుకున్నాం. దేవుని బిడ్డలు మనం ఎలా ఉండాలో 2వ మాట చదువుకున్నాం. ఈ 17వ వచనం ఏమిటంటే మనం ఎలా ఉండాలంటే, అతిశయించే వారు ఎవరైనా ప్రభువునందు అతిశయించాలి. ఇది దేవుని బిడ్డ కలిగి ఉంచిన లక్షణం. మన 2వ లక్షణం ఏంటంటే ఇక్కడ 18వ వచనం, ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు. ఇప్పుడు చెప్పుకున్నా కదా, ప్రభు ఎవరు మెచ్చుకున్నాడండి? పేద విధవాన్ని మెచ్చుకున్నాడు. తల మీద అత్తరు పోసినటువంటి స్త్రీని మెచ్చుకున్నాడు. శతాధిపతిని మెచ్చుకున్నాడు. ఎవరు మెచ్చుకున్నాడు? ధనాన్ని స్త్రీని మెచ్చుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని భయం కలుగుతుంది కాదు. ఇప్పుడు ఎవరు మెప్పు కావాలి? ప్రభు మెచ్చుకున్న వారు ధన్యులండి. ప్రభు చేత మెప్పు పొందాలి. జ్ఞాపకం చేసుకున్నాను. ఎవరు మనుషులు బతిలాడి వాళ్ళ సాగ పోగొట్టుకోమని కాదు. మనుషులు పోగొట్టుకోమని కాదు. మనుషుల అవసరాలు ఉంటాయి. మనుషుల అవసరం ఉంటుంది. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. కానీ వాటిని బట్టి మనం గర్వపడటానికి, అహంకారం చూడటానికి మనకి దేవుని మహిమ కలుగుగా. కాబట్టి మనం ఇలా ఉండాలని దేవుడి యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. దేవుని మహిమ కలుగుగాక. జ్ఞాపకం చేసుకుందామండి. ఆ మాట కూడా ఇంకొక మాట ఏంటంటే, ఒకసారి రోమాపత్రిక 2:29 చదువుకున్నామా? చదవండి. 2-3 వర్షాలు చదివించి ఆపేస్తాను. రోమాపత్రిక 2:29 చదవండి. రోమా 2. హల్లెలూయా. నేనే చదువుతాను చెప్పానులే, అందుకే ఆగిపోయాడు కానీ జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే నాకు మైక్ ఉంది కాబట్టి అందుకు ఏర్పడిందని నేను చదువుతున్నాను. 2:29 ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ 2:29లో ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు గాని మరియు సున్నతి హృదయ సంబంధము ఇక్కడ అంట కదా, సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వారికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వల్లనే. అంటే ఇక్కడ ఏంటంటే ఇది కొంత లోతుగా ఉంటుందండి. సున్నతి అంటారు. సున్నతి అంటే ఇది ఒక రకం చెప్పాలంటే మరి జ్ఞాపకం చేసుకున్నాను. మన అంతరంగంలో సున్నతి అంటే మామూలు ముస్లింస్ సున్నతి చేస్తుంటారు కదా, అది శరీర సంబంధమైంది కాదు. కానీ మనసులో ఆ గుర్తుంటే నేను దేవుని బిడ్డని ఆయన గుర్తుని వాళ్ళు చెప్తారు. ఇక మనకి గుర్తు ఏంటంటే మన హృదయంలో జరగాలి. అది ఏం జరగాలి? నేను దేవుని బిడ్డను. శరీరంలో గాయాలు పెట్టుకుంటే దేవుని బిడ్డలు. బుద్ధి మారకపోతే, మనసు మారకపోతే ఏమండి? జ్ఞాపకం చేసుకున్నాను. దానివల్ల దేవుని బిడ్డ ఎలా అవుతారు? కాదు. జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని అది హృదయ సంబంధమైనది, అది ఆత్మ సంబంధమైనది. వాడికే దేవుని వల్ల మెప్పు కలుగుతుంది. ఇప్పుడు మనం ఉన్నామండి, ప్రభు నమ్మాం. ఇప్పుడు మన మనసులో ఎల్లవేళలా దేవుని యొక్క మాట ఉంటున్నాయా లేదా? ఇది సున్నతి. ఏ సున్నతి? ఇది హృదయ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. దీన్ని బట్టి దేవుడు పెంచుకుంటాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తోంది. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకున్నామండి. 1 కొరింథీ పత్రిక పక్కనే ఉంది. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 5వ చదువుకున్నామండి. 4:5. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేవుని గురించి తీర్పు తీర్చుకుని ఆయన అంధకారమందు రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వారికి తగిన మెప్పు దేవుని కలుగును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనమంట ఎవరి బట్టి తీర్పు తీర్చకూడదంట. తీర్పు తీర్చడం ఏంటిది?
ఇప్పుడు ఎవరికో ఏదో జరిగిందండి, ఎవరు తవ్వువాడుకున్నారు, బాడీని పీల్చువాడుకున్నారో ఏదో అపార్థం చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఒకరు వచ్చి చెప్తూ ఉంటారు, ఏమని ఆమె అన్నది ఇలా జరిగింది అని మొన్న లేని మొత్తం వాళ్ళ మీద చెప్తూ ఉంటారు. అప్పుడు మనకి ఏమనిపించింది? ఇది నిజమనిపిస్తుంది. వాళ్ళు చెప్పేదని బట్టి ఓహో ఏం చెప్పేది నిజమైన పాపం ఏమో ఇంత మాట అన్నారా, ఇంత బాధ పెట్టారా, ఇంత నష్టం కలిగిందా అన్నట్లుగా ఉంటుంది మనకి ఇక్కడ. అప్పుడు దాన్ని బట్టి మనం ఏమంటాము, అది నా చేయబడితే అసలు బుద్ధి లేదు, అట్లేదు పటా 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 అవుతాం అంటాం మనం. తీరా వాడు వచ్చి ఏం జరిగింది తప్పంతా వేరే దినం. అందుకే ప్రభు రాకడ వరకు, ప్రభు వచ్చేంత వరకు, మనం వెళ్ళేంత వరకు కూడా దేవుని బిడ్డమైన మనం ఏం చేయాలంట? తీర్పు తీర్చకూడదు. ఎవరైనా చెప్పినప్పుడు ఏమనాలి? అమ్మ ప్రార్థన చేద్దాం, అమ్మ ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకున్నాము, దేవుడు సహాయం అనాలే కానీ ఒత్తాసు పడకూడదు, సపోర్ట్ చేయకూడదు. వాళ్ళకి జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే తప్పు ఇటుందో మనకు తెలియదు. అందుకోసం ప్రభు అంటారు కదా, అది తీర్పు తీర్చలేదు, వాళ్ళకు తీర్పు తీర్చు. నువ్వు ఎవడు అంటాడు ప్రభు? తీర్పు తీర్చపని నాది. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు కాబట్టి, సగం ఎరిగినవాడు కాబట్టి, అక్కడ ఏం జరిగిందో తెలిసినవాడు కాబట్టి ఆయన తీర్పు తీర్చి కరెక్ట్గా ఉంటుంది. కానీ మనం తీరిస్తే, అందుకే జ్ఞాపకం చేసుకున్నాడు, అట్టి వారికి తీర్పు తీర్చే వారికి మెప్పు కలగదు, కానీ తీర్పు తీర్చకుండా ప్రభుకు అప్పగించే వారికి మేలు కలుగుతుంది, మెప్పు కలుగుతుంది, వారి దేవుడు మెచ్చుకుంటాడు. అందుకే జ్ఞాపకం చేసుకున్నాడు. మనం దేని బట్టి గర్వించాలండి? ప్రభువును బట్టే, సృష్టికర్త దేవుడు బట్టే మనము గర్వించాలి, అతిశయించాలి. అంతేగా తర్వాత ప్రభు మెప్పునే పడాలి, కానీ లోక మెప్పుని వాడు తునీకరించాలి. ఎగతాళి చేయి, ఏదైనా చేయి, నీకేముంది అనని జ్ఞాపకం చేసుకున్నాను. దేవుని అనుగ్రహం కలుగునుగా. నాకు ఇద్దరు దగ్గరండి, ఇద్దరు గురించి చెప్తాను మీకు. ఇద్దరు నా స్నేహితులే, పేరు చెప్పను కానీ నేనే ప్రభు నమ్ముకున్నాను, ప్రభు నమ్మలేదు. వాళ్ళ స్నేహితులు అప్పుడప్పుడు చెప్తుంటే అంతరా మరి ఏంటంతా ఒక ఆయన అన్నాడు కదా, నువ్వు ప్రభు ప్రభు అంటావు ఏంటి ఎప్పటికప్పుడు, ఏముంది నీకు, ఎక్కడ ఉంది, ఏముంది మాకు చూడు ఎట్లుందో అని అన్నాడు. అంతా బాగుంది, ఏమి ఇది లేదు, బ్రహ్మదినం అని అన్నాడు. కొద్ది రోజుల్లోనే ఆ స్నేహితుడికి ఒక కొడుకు ఒక కూతురు, కొడుకుని అమెరికా పంపించాడు, కూతురు ఇక్కడే ఉంది, వేరే చోట ఉన్నారు. కానీ కొద్ది రోజుల్లోనే చిన్న పిల్లలు కూతురికి ఆయన నాకంటే చిన్నవాడే జ్ఞాపకం చేసుకున్నాడు. యాక్సిడెంట్ అయిపోయి అల్లుడు చచ్చిపోయాడు, కొద్ది రోజులు చనిపోయాడు. అని నన్ను అన్నాడే చనిపోవడం కాదు, జరిగింది నష్టం, ఎందుకు మాకేం పదవలేదు అని చెప్పేసి తర్వాత పోయాను, పలకించిన బాధపడిన తర్వాత తలకాయ పట్టి ఏడుస్తున్నాడు. మళ్ళా మొదటికి వచ్చింది నాకు, మళ్ళా మొదటికి వచ్చింది. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, అంత సెట్ అయిపోయారు, ఇక ఏమి లేదు అనుకుంటే ఇలా జరిగింది. మళ్ళీ ఈ పసిపిల్లల్ని నా కూతురు పెట్టుకుని మళ్ళీ పెంచాల్సి వస్తుంది అని బాగా ఏడుస్తుంది. చూసారా డబ్బు ఉంది, సంపాదన ఉంది, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఏమీ లేదు అనుకున్నటువంటి ఏం జరిగింది? మళ్ళా కూతురు పోషించాల్సి వచ్చింది, నా పిల్లల్ని పోషించాల్సి వచ్చింది. వాడు పసిపిల్ల, మళ్ళా నా పసిపిల్లని ఎలా పోషించుకున్నానో అలా పోషించుకోవాల్సి వచ్చిందని చెప్పేసి బాగా ఏడుస్తున్నాను. జ్ఞాపకం చేసుకున్నాను. ఇంకొక విషయం చెప్తాను. ఒక ఆయన ఉన్నాడు, నన్ను ఎట్లా ఏంటి నువ్వు ఎందుకు పిచ్చి అంత పిచ్చిగానే అంటుంటారు ఆయన కూడా. అయితే ఎలాంటి పరిస్థితి అంత హ్యాపీ ఏం లేదు. ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకు సెట్ అయిపోయారు, బ్రహ్మాండం సంపాదిస్తాను, నేను చేసే పని కూడా లేదు, నాకు అంతా పంపిస్తాను, హాయ్ హ్యాపీ. మొన్న కబురు వచ్చింది, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు హాస్పిటల్లో అని. కొడుకులు ఇద్దరు సాఫ్ట్వేర్లే, డబ్బులు కొల్లైపోయారంట తండ్రికి పెట్టి. ఇప్పుడు చెప్పిన పరిస్థితి నేను దిగిన పరిస్థితి ఏంటంటే, నా స్నేహితుడే చెప్పలేము, మా పని అంతా మేము చేసి మొత్తం చేసేసాము. ఫైనల్ గా ఆయనకి 40,000 రూపాయలు ఇంజక్షన్ చేసాము మొన్న. అతను కోలుకుంటాడని చెప్పేసి ఏం పని చేయలేదు. మరలా 40,000 రూపాయలు ఇంజక్షన్ చేసాము. ఒకరోజే 80,000 రూపాయలు ఇంజక్షన్ చేశారంట, మనిషి కోలుకోలేదంట. ఇక లాభం డాక్టర్ చెప్పారు అని మనకు వచ్చింది. అంత హ్యాపీ ఏం లేదు అని రెక్లెస్ గా మీ దగ్గర ఏమి నాకు చూడాలని మాట్లాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను వాళ్ళని అంచటం లేదు, జ్ఞాపకం చేసుకున్నాను. ఇది మనకు వ్యాధి లేకపోవచ్చు,
ఎవరి బంగారం కుప్పలు కాకపోవచ్చు, కానీ మనం గర్వపడవలసింది అతను ప్రభు చూపించి, కరుణ చూపించి, దయ చూపించి, నువ్వు నా బిడ్డవని చెప్పేసి ప్రతి విషయంలో ప్రతి నిమిషం మన చేతులు పెట్టుకుని నడిపించే మన తండ్రిని పెట్టి కాక ఎవరిని పెట్టి మనం గర్వపడదాము. ఆయన మెప్పు కాక ఎవరి మెప్పు మనం కోరదాము. మర్చిపోయి కూడా మనం బాధపడకూడదు. నాకేమి ఎప్పుడు అనుకోకూడదండి, మన తండ్రి ఉన్నాడు. అందుకే ఉన్నవారు లేనట్లుగా, లేని వారు ఉన్నట్లుగా ప్రభుని కలిగి కూడా మనం బ్రతకాల దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దేవుని కలుగుగాక. ఆగిపోదామండి, ఇంకా అయిపోతున్నాను. ఈరోజు మన అంశం ఏంటండి? ఈరోజు మన అంశం ఏంటి? ఎలా ఉండాలి? దేవుని బట్టి మనం గర్వంగా ఉండాలి, కానీ లోక సంపదను బట్టి మనం కాలకూడదు. ఆదాయాన్ని బట్టి కానీ, అంగబలాన్ని బట్టి కానీ మనం చేయకూడదు. మళ్ళీ రెండో పాయింట్ దీని ఎక్కడ ఉండాలి? మనము ప్రభు మెచ్చుకునే వాడే ధన్యుడు. ప్రభు మెచ్చుకునే వారికి మనం ఉండాలి. ప్రభులు అతిశించే వారికి మనం ఉండాలి. ప్రభు మెచ్చుకునే వారిగా మనం ఉండాలి. ఈ 2 లక్షలు కలిగి ఉందామా చెప్పండి. చర్చిలోకి వచ్చేది తప్పేదేమని ఉందాం. చర్చి బయట పెద్ద మా ప్రసాదం చూపించేది వద్దండి. మాకు చర్చిలో ఉన్నా అంతే ఉందాము, బయటికి వెళ్ళినా అంతే ఉందాము. ఎక్కడే మన ప్రభు చూస్తున్నారని మనం కలిగి ఉన్నాం. ఈ కొంచెం మాట ప్రభు దీవించి ఈ శ్రేష్టమైన మాట మాటతో మన హృదయాల భద్రపరచును కాక ప్రార్థన చేసుకున్నాను. అనంతరం చూస్తూ ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మహిమ గల మహారాజు,